మన నేత్రాకి మళ్ళీ ఆర్డర్ వచ్చేసిందండి. మిక్చర్ తెగ నచ్చేస్తుంది మన సబ్స్క్రైబర్స్కి. ఇది వచ్చేసి మన మిషన్లోనే పిండి ఆడిస్తున్నామండి. శనగపప్పు స్వయంగా మనమే పిండి ఆడిచ్చి మరి దానితోనే నేను మిక్చర్ రెడీ చేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కొంచెం సపరేట్గా పిండిని బూందీ కొట్టడానికి సపరేట్గా, కొంచెం సేవ్ చేయడానికి, కొంచెం దొడ్డు మురుకుల్లాగా చేసుకోవడానికి సపరేట్ చేసుకోవాలి ఈ పిండిని. చేసుకున్న తర్వాత వీటిలో ఎంత ఉప్పు పడుతుంది, ఎంత కారం పడుతుంది చూసుకోవాలి. చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు, మన సేవ్ మిక్చర్లో మాత్రం బూందీలో లైట్గా ఉప్పు వేసుకోవాలండి. కానీ ఇందులో మాత్రం కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. అంటే పైన మనం చల్లుకునే దానికంటే కూడా కొంచెం మనం పిండిలో వేసుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇది కారం మాత్రం బూందీలో మాత్రం కారం వేయొద్దు. మనం చేసుకునే ఆ పొడుగు స్టిక్స్ లాగా ఉంటాయి కదా, వాటిలో మాత్రం కారం వేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకుందాము వీటిని. ఇంకోటి వచ్చేసి మీకు విషయం చెప్పాలి. మనకు బయట దొరికే శనగపిండి అస్సలు అందులో సగం కల్తీనే ఉంటుందండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు. కావలిస్తే ఒక్కసారి శనగపప్పు పట్టించి శనగపిండి టేస్ట్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. అయితే నెక్స్ట్ మనం ఈ పిండిలో డైరెక్ట్గా నీళ్ళు పోసుకొని ఎంబడే కలపకూడదు. కొద్దిగా కలుపుకోవాలన్నమాట. కొంచెంగా కలుపుకుంటే ఏమవుతుందంటే ఇది దానిలోని ఆ మురుకుకు కొంచెం టేస్టీగా లోపల బుర్రలాగా వస్తుందన్నమాట. డైరెక్ట్ అన్ని నీళ్ళు పోసుకొని ఒకేసారి పిసికేస్తే అంత టేస్ట్ అవ్వదన్నమాట. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతాను అనమాట. చాలా మంచిగా మిక్స్ అవుతుంది. మెత్తగా అంటే మరీ మెత్తగా పెట్టుకోవద్దు. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. ఇదేమో మనకు ఈ హోల్స్ చూస్తున్నారు కదా, ఈ హోల్స్లో నుంచి ఒకటి, ఈ సన్న హోల్స్లో నుంచి ఒకటి నేను మిక్చర్ తయారు చేశాను అనమాట. బాండి పెట్టుకున్నాను. బాండి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మాత్రం కుసుమ నూనెనే యూజ్ చేస్తానండి. నాకు హెల్త్ ముఖ్యం ముందు. తర్వాత సన్న మురుకులతోని ఒత్తేసుకున్నాను చూడండి ఇలా సన్నగా. ఇది ఎలా అంటే లైట్గా కాలంగానే తీసేయాలి. శనగపిండి తొందరగా వేడెక్కుతుంది. లైట్ బ్రౌన్ రాకముందే మనం తీసేయాలి. బ్రౌన్ వచ్చే ముందు తీసేస్తే బెస్ట్. లేదంటే మళ్ళీ మనం పక్కకు పెట్టిన తర్వాత ఆ హీట్కి అనేది అది బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట. బ్లాక్నెస్ రావడమే కాకుండా కొంచెం చేదు కూడా వచ్చేస్తుంది అనమాట శనగపిండి. అట్లా ఎప్పుడంటే కొంచెం లైట్గా కాలంగానే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దొడ్డు మురుకులు ఒత్తుకున్నాము. ఇది కూడా మంచిగా చూసుకొని కొంచెం జల్లితోని అలా అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోపల వరకు కాలాలి కాబట్టి మంచి స్లోగా కాలి కొంచెం దూరం గాలిగానే తీసేసేయాలి. మరి ఎక్కువ కాల్చుకుంటే ఏమైపోతుంది, కొంచెం తినేటప్పుడు మాడు వాసన వస్తుంది అనమాట. చాలా ఆచి తూచి చేయాలి. మంచి టేస్టీ వస్తుంది. లేదంటే మనం ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బూందీ కొట్టుకుందాము. బూందీ అయితే మంచిగా జల్లెల్లో పోసుకుంటాం కదా, డ్రాప్స్ పడితే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. లేదు అంటే ఎట్లా అయిపోతుందంటే సాగినట్టు పొడుగా మనం బయట మిక్చర్ చూస్తాం కదా అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మక్క బొట్టలతో చేసిన ఇది ఏమంటారు, మక్కటుకులు అంటాం మేము. మీరైతే ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి. మొత్తం అన్ని ఐటమ్స్ ఇవన్నమాట. పల్లీలు, బూందీ, మక్కటుకులు ఇట్లా ప్రతి ఐటెం నేను డీప్ ఫ్రై చేసుకొని మిక్చర్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనకు పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు ఆర్డర్లో కాజు వేయాలి అన్న కూడా మేము వేస్తామన్నమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టే నేను మిక్చర్ రెడీ చేస్తాను. ఇంకోటి వచ్చి ఓకేనా, ఉప్పు కారం కూడా ముందే కలిపి పెట్టుకున్నాను. ఈ క్వాంటిటీకి ఎంత కావాలో అంత కలిపి పెట్టుకున్నాను. ఒక పెద్ద పాత్ర తీసుకొని నేను అందులోనే మిక్చర్ మొత్తం కలిపేస్తానండి. చూడండి, ఇది రిబ్బన్ పకోడీ అంటారు. ఇది రిబ్బన్ లాగా నేనే మధ్య పిల్లలు ఇష్టంగా అంటే పిల్లలు ఎక్కువ ఏంటి అంటే కొంచెం పొడుగ్గా కట్టెల్లాగా ఉన్నాయి చూసి కొంచెం టేస్టీగా ఉంటాయి కూడా, అవి చాలా ఇష్టంగా తింటారనమాట. అంటే మిక్చర్ లాగా కాకుండా ఇలా పొడుగ్గా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి తినాలని. అందుకని కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా మనము
మురుకుల్లాగా ఒత్తుకున్నాం కదా, అవి కూడా ఇలా చిన్న చిన్నగా చుంచుకోవాలి. ఇవి తొందరగా చేతితో చిన్నగా ఉంది, దాన్ని ఒత్తి పట్టాలి, అందుకని నేను హ్యాండ్స్తోని ప్రెస్ చేస్తున్నాను. లేదంటే విరగవు అంత సామాన్యంగా. తినడానికి మళ్ళీ స్మూత్గా ఉంటాయి, కానీ విరగొట్టేటప్పుడు అవి ఏమవుతాయంటే స్టాండర్డ్గా ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి స్టాండర్డ్గా ఉంటాయి. సింగిల్గా తీసుకున్నప్పుడు టేస్టీగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని నేను ఇందులో అంటే బై వన్గా వేసుకుంటూ కొంచెం ఉప్పు కారం కలుపుకుంటూ నేను ఈ మిక్చర్ అనేది రెడీ చేస్తున్నాను. మీకు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా పర్లేదు, లేదా నాకు డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదు. నేను ప్రతి కాల్ని అటెండ్ అవుతాను, మాట్లాడతాను. మిక్చర్ ఒకటే కాదండి, మనం రెడీమేడ్గా మసాలాలు రెడీ చేస్తాము. చికెన్ మసాలా, మటన్ మసాలా అండ్ ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, ఇలా అన్ని రకాల ఐటమ్స్ మేము రెడీ చేస్తున్నాము. నేను ఒక తర్వాత ఒకటి పెడదామని అనుకుంటున్నాను, కానీ ఏంటో ఏమో మొత్తం ఈ మిక్చర్ మీదే పడిపోయాను అనమాట. మిక్చరే చాలా ఇష్టంగా ప్రతి వాళ్ళు మిక్చరే ఆర్డర్ పెట్టుకున్నారు. ఒక్కసారి తిన్న వాళ్ళు నెక్స్ట్ మినిమం ఇప్పుడు 1 kg తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ 2-3 డేస్లోనే 4 kgs 5 kgs ఇలా ఆర్డర్ పెడుతున్నారు. దాని గురించి దీని మీదే ఉండిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కొత్తగా మనము పిండి తయారు చేస్తున్నామండి. ఆ పిండి వచ్చేసి అన్ని పప్పులు కలిపి చేస్తాము. ఆ పిండి మీరు ఒకవేళ పర్చేజ్ చేస్తే దాన్ని డైరెక్ట్గా మీ ఇంటి దగ్గర ఉప్పు కారం కలుపుకొని వేడి నీళ్ళలో కలుపుకుంటే సరిపోతుంది. అది ఫర్దర్ వీడియోలో పెడతాను. ముందైతే ఈ కారం అయితే ఉంది కదండి, కారం ఉప్పు కలిపిన మిక్చర్లో కలుపుకుంటే ఇంకా మనకు మిక్చర్ రెడీ అయినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మిక్చర్ రెడీ అయిపోయింది.